హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఒక హెల్తీ క్విక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ పెసరపప్పు ఒక గంట పాటు నానబెట్టుకున్నామండి. మంచిగా కడిగేసి నానినయి అనమాట. దాన్ని మనం నీళ్ళన్నీ తీసేసుకొని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పు పక్కన పెట్టుకుందామండి. నానిన పెసరపప్పు. ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుందాము. 2 పచ్చిమిర్చి వేసుకొని దీన్ని నీళ్లు వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నామండి. దీనిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసుకుందామండి. ఇంకెక్కువగా నీళ్లు వేసుకోవద్దు. రుచికి తగినంత ఉప్పు వేసి విస్క్ పెట్టి ఒక నిమిషం పాటు ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందాం దీన్ని. మనకి పిండి చక్కగా లైట్ అవుతుందండి. దీనిలో ఇంక మనం వంట సోడా కానీ ఏమీ వేసుకోమనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో వచ్చేసి ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దండి. టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీకి. అలానే డైజెషన్‌కి కూడా మంచిది. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసుకుందాము. పక్కన పెట్టుకున్న పెసరపప్పు అండి. నానిన పెసరపప్పు అనమాట. సన్నగా తరిగిన తోటకూర ఒక అరకప్పు. ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు వేసి తాలింపు వేసుకున్నామండి. దాన్ని కూడా కలిపేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగానే ఉండాలనమాట. గట్టిగానే ఉండాలి. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. చాలా హెల్తీ రెసిపీ కూడాను. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ అందరూ తినదగిన ఒక మంచి హెల్తీ రెసిపీ. ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నామండి. కొంచెం నువ్వులు వేసుకుందాము. మనకి వేగిన తర్వాత తినేటప్పుడు బావుంటాయనమాట. ఒక గరిటె పిండి వేసుకొని దీన్ని పలచగా స్ప్రెడ్ చేసుకుందామండి. మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉన్నప్పుడే మంచి క్రిస్పీగా వస్తుందండి వేగిన తర్వాత. తినటానికి బావుంటుందనమాట. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందామండి. అప్పుడే మనకి చక్కగా మంచి క్రిస్పీగా వేగుతుంది. క్రిస్పీగా ఉంటేనే తినేదానికి బావుంటుందండి ఇది. ఒక పక్క చక్కగా వేగింది కదా! రెండో పక్క కూడా దీన్ని మార్చుకుందామండి. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము. చూసారు కదా! 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలిందండి. తీసేసుకుందాం ఇంకా. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూపెడతాను చూడండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుందండి. చట్నీ అవసరం లేదు. అలానే తినేయొచ్చు. మీకు కావాలంటే పల్లి చట్నీ కానివ్వండి, అల్లం పచ్చడి కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.